The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. For today's meditation, shall we turn to the book of Ezekiel chapter 44. నేటి దిన ధ్యానం కొరకు ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయానికి వస్తాం. Ezekiel chapter 44 verses 15 and 16. ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయం 15-16 వచనాలు. But the priests, the Levites, the sons of Zadok, that kept the charge of my sanctuary when the children of Israel went astray from me, they shall come near to me to minister unto me, and they shall stand before me to offer unto me the fat and the blood, saith the Lord God. They shall enter into my sanctuary, and they shall come near to my table to minister unto me, and they shall keep my charge. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చిన వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. Today we are going to meditate about the sons of Zadok. ఇది నాన్న సాదోకు కుమారుల గురించి మనం ధ్యానం చేస్తాం. Before that, let us look unto the Lord in prayer for His grace. దానికి ముందు కృప కొరకు ప్రార్థనలో దేవుని వైపు చూస్తాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank Thee for the holy scriptures Thou hast given unto us. మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాలను బట్టి వందనం చెల్లిస్తున్నాం. We are living in the dark world, ప్రభా, మేము అంధకార లోకములో జీవిస్తున్నాం. and Thy word is a lamp unto our feet and a light unto our path. నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునై ఉన్నది. O Lord, we thank Thee for the Holy Spirit also, దేవా, పరిశుద్ధాత్మను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. to explain the word of God, and O Lord, to convince us of the truths in the word of God. దేవుని వాక్యం మాకు వివరించి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మమ్మల్ని ఒప్పించడానికి పరిశుద్ధాత్మను ఇచ్చారు. వందనాలు. Both of us, as we are standing before Thy precious people, put the right word in our mouth. ఇరువురము కూడా ప్రభా, నీ ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుతుండగా సరి అయిన మాటలే మా నోట ఉంచమని ప్రాధేయపడుతున్నాం. We are no way better than anybody who is hearing this message. ప్రభా, మరి ఈ వర్తమానాలు వింటున్న వారిలో ఏ ఒక్కరికన్నా మేము ఘనులం కాం. We are having our own failures. ప్రభా, మేము ఎన్నో పతనాలు కలిగిన వారు. Because we are living in this slippery world. ప్రభా, మరి మేము ఈ జారుడు లాంటి ఈ లోకంలో ఉంటున్న కారణాన్ని And బట్టి also we are living in the deceitful body. ప్రభా, అంతేకాకుండా మోసయుక్తమైన శరీరంలో ఉంటున్నాం. And also the prime enemy Satan is working against ప్రభా, మరి us. బద్ధ శత్రువైన సాతాను కూడా మాకు విరోధంగా పనిచేస్తున్నాడు. We thank Thee for Thy grace. Continually it is lifting us up. అయితే ప్రభా, నీ కృపను బట్టి ఎడతెగక మమ్మల్ని లేవనెత్తుంది కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are claiming Thy promises for this ఈ ministry. పరిచర్య కొరకు మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. The book of Ezekiel, really it is a wonderful book. ఎహెచ్కేల్ గ్రంథం నిజంగా అద్భుతమైన గ్రంథం ఇది. We all know Ezekiel is a contemporary of Jeremiah, even Daniel, Habakkuk, even Huldah. ఈ ఎహెచ్కేలు ఇర్మియా, దానియేలు, హబక్కూకు, హొల్దా వారి సమకాలీకుడుగా ఉన్నాడు. Like Jeremiah, Ezekiel is also a priest and a prophet. ఇర్మియా వలనే ఎహెచ్కేలు కూడా యాజకుడు మరియు ప్రవక్త కూడా. But to many of our Christians, Ezekiel is a mysterious book. అయితే మనలో క్రైస్తవులకి చాలా వరకు ఎహెచ్కేల్ గ్రంథం అనేది ఏదో కొంచెం మర్మంగా ఉంటుంది. Why? ఎందుకలా? Because many prophecies are there. ఎందుకనగా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి గ్రంథంలో. To be frank, the things what are happening in the 21st century, those things are prophesied by Ezekiel. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 21వ శతాబ్దంలో జరుగుతూ ఉన్న సంగతులు, జరగబోయే సంగతులన్నీ కూడా ఎహెచ్కేల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. The present events are not a breaking news to Ezekiel. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సంగతులు ఆనాడున్న ఎహెచ్కేల్కి అదేమి బ్రేకింగ్ న్యూస్ లాంటిదేమి కాదు. And in a broader way,
ఇంకా కొంచెం విశాలంగా ఆలోచన చేస్తే the book of Ezekiel can be divided into 5 parts. ఎహెచ్కేల్ గ్రంథం అంతటిని కూడా 5 విభాగాలుగా విభజించి మనం చూడొచ్చు. The first 3 chapters, the call of the prophet. మొదటి 3 అధ్యాయాల్లో ప్రవక్త యొక్క పిలుపుని గురించింది. And from chapter 4 to 24, 4వ అధ్యాయం నుండి 24 వరకు the fall of Judah and Jerusalem. యూదా వారి పతనము, యెరూషలేములు కూలిపోవచ్చు. And from chapter 25 to 32, 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు God's judgments against other nations like Moabites, Ammonites, Philistines, like that. ఇతర దేశాలైన మోయాబు, అమ్మోనీయులు, ఫిలిస్తీన్ల పైన దేవుని తీర్పు. And from chapter 33 to 39, 33వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు the hope for the future of Israel. ఇశ్రాయేలీయుల భవిష్యత్తు గురించిన నిరీక్షణ. And from chapter 40 to 48, 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు we can see the new Israel. నూతనమైన ఇశ్రాయేలీయుల గురించి చూడొచ్చు. See, if you read, for example, chapter 36, ఉదాహరణకి 36వ అధ్యాయంలో మనం చదివితే how the restoration will be is going to take place. ఏ విధంగా మళ్ళా సమకూర్చబడుట అనేది జరుగుతుందో, How God is going to gather all the Israelites from various nations. ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు ఆయా దేశాల్లో నుండి వారిని ఎలా సమకూరుస్తాడో, How he is going to strengthen the earth also to give fruit. ఏ విధంగా ఈ భూమిని కూడా కొంచెం సారవంతంగా చేసి అది ఫలాలు ఫలించేదిగా చేస్తున్నాడో అది కూడా ఉంది. Oh, this is what Isaiah prophesied in Isaiah 35:1. ఈ మాటలే యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ప్రవచించారు. That is what even in Ezekiel chapter 37. ఆ మాటలే ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో కూడా We can see the ప్రస్తావించబడ్డాయి. valley with dead and dry bones. కాబట్టి ఆ చచ్చిపోయిన ఎండిన ఎముకలతో నిండిన లోయను చూస్తున్నాం. There is no hope for those bones to become once again gather flesh and to become a mighty army. అనగా చూడండి, ఆ ఎండిన ఎముకలు మరలా దాని మీదకి చర్మము, మాంసం వచ్చి ఒక పెద్ద సైన్యంగా అవుతుంది అనేటువంటి నిరీక్షణ లేని పరిస్థితి. That is about the kingdom of Israel. అది ఇశ్రాయేలీయుల రాజ్యం గురించి Once again it is going to be formed as a country. మరొకసారి అదొక దేశముగా ఏర్పడబోతుంది. Though they are scattered throughout the whole world. ప్రపంచమంతటా వారు చెదిరిపోయినప్పటికీ Ezekiel saw the restoration. ఎహెచ్కేలు వారి సమకూర్పుని చూశాడు. And if you see chapters 38 and 39, 38-39 అధ్యాయాల్లో చూస్తే we can see about the Gog Magog war. గోగు మాగోగు యుద్ధాలు చూస్తాం. And from chapter 40 to 47, 40 నుండి 47 అధ్యాయాల్లో that speaks of the millennial temple. చూడండి, 1000 ఏండ్ల పరిపాలనలోని మందిరం గురించి రాయబడింది. Why it is I am telling that it is a millennial temple? 1000 ఏండ్ల కాలంలోని మందిరము అని ఎందుకు చెప్తున్నానంటే, Because in 45th chapter, ఎందుకనగా 45వ అధ్యాయంలో in first few verses, మొదటి నుండి కొన్ని వచనాల్లో and the dimensions of the temple is recorded. అక్కడ ఆ మందిరం యొక్క కొలతల గురించి రాయబడింది. Till today such a big temple is not built by anybody. ఈనాటి వరకు అంత పెద్దదైన మందిరం ఎవరు కట్టలేదు. See, if you see the tabernacle, మీరు ప్రత్యక్ష గుడారాన్ని or చూస్తే, if you see the temple built by Solomon, లేదా సొలొమోను నిర్మించిన దేవాలయం or గాని చూస్తే, even the repaired temple by Zerubbabel and others, లేదా మరి బాగు చేయబడిన మందిరం యెరుబ్బాబెలు మిగతా వారి చేత బాగు చేయబడిన ఆ మందిరం కూడా when we చూస్తే, see all these temples, ఈ మందిరాలన్నీ కూడా మనం గమనిస్తే they were all constructed in a very very small and limited area. ఇవన్నీ కూడా చాలా చిన్న ప్రదేశాల్లో చిన్న స్థలంలోనే కట్టబడ్డాయి. But in chapter 45, కానీ 45వ అధ్యాయానికి in వస్తే verse 1, మొదటి వచనంలో, moreover, when ye shall divide by the lot the land of inheritance, ye shall offer an oblation unto the Lord, an holy portion of the land. The length shall be the length of 520,000 reeds, and the breadth shall be 10,000. They shall be holy in all the borders thereof. Verse 2, of this there shall be for the sanctuary 500 in length, and 500 in breadth, square round about, and 50 cubits round about, for the suburbs thereof. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 70 మూరల మైదానముండవలెను. And even in verse 5, 5వ వచనములో, and the 520,000 of length and 10,000 of breadth shall also the Levites, the ministers of the house, have for themselves for a position for 20 chambers. 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవాలంటే లేవీయులకి.
See here, why I am telling that it is the millennial temple? ఇది 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే మందిరము అని ఎందుకు The చెప్తున్నానంటే dimensions are so huge. ఎందుకనగా దాని కొలతలన్నీ కూడా చూస్తే చాలా పెద్దవిగా ఉన్నాయి. Not only that, అంతేకాదు all the Levites will be gathered there. అక్కడ లేవీలందరూ కూడా And సమకూర్చబడతారు. they are given a particular portion there. వారికి ఒక భాగం వారికి ఇవ్వబడుతుంది. If you see the history of the Levites, మీరు లేవీల చరిత్రను గమనిస్తే till today they are not having their own inheritance. ఈనాటి వరకు కూడా వారికంటూ స్వాస్థ్యము భాగం ఏమీ లేదు. When Joshua divided the land, యెహోషువ ఆ దేశాన్ని he విభాగించినప్పుడు has given to all the other tribes. మిగతా గోత్రాలన్నిటి వారికి ఆ భూభాగాన్ని పంచిపెట్టాడు. The Levites never stayed in one place. లేవీలు ఎప్పుడు కూడా ఒక ప్రదేశంలో ఉండిపోలేదు. Around 48 cities in all the 12 tribes, they were allotted to the Levites to stay. 12 గోత్రాల్లో వారికి 48 పట్టణాలను ఇచ్చారు. లేవీలు ఆ పట్టణాలు ఎక్కడైనా ఉండొచ్చు. And among the Levites also, ఇక లేవీల మధ్యలో కూడా all are not priests. అందరూ యాజకులు కారు. So what about the other Levites who are not priests? యాజకులు కాని మిగతా లేవీల మాట ఏమిటి? They will be going in the midst of people, వాళ్ళు ప్రజలందరి మధ్యలో వెళ్తుంటారు. and they were educating the people about the law of the Lord. దేవుని ధర్మశాస్త్రం గురించినటువంటి అవగాహనను కల్పిస్తుంటారు. Suppose if anybody commits any sin, ఎవరైనా ఏదైనా పాపం చేస్తే what type of sacrifice they have to offer? ఏ రకమైన బలు వాళ్ళు అర్పించాలి? A common man, common Israelite may not be knowing in detail all these things. సామాన్యమైన ఇశ్రాయేలీయుడికి ఈ విషయాలు వివరంగా తెలియవు. That's why he was approaching the Levites who are living among their tribes. అందుకనే లేవీయులు ఆ గోత్రంలో ఉంటున్న లేవీయుల దగ్గరికి వాళ్ళు వస్తారు. So my point is, ఇక్కడ నా ఉద్దేశం all ఏమిటంటే the Levites never stayed in one place as it is written in Ezekiel 45. ఎహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం రాయబడిన ప్రకారం లేవీయులు ఎప్పుడు కూడా ఫలానా ప్రాంతంలో ఉండిపోలేదు. They were scattered throughout the land of Israel. ఇజ్రాయెల్ దేశం అంతటా చెదిరి ఉన్నారు వాళ్ళు. And each tribe has given four cities. ఒక్కొక్క గోత్రానికి 4 పట్టణాలు ఇవ్వబడ్డాయి. Almost 48 cities. దాదాపు 48 పట్టణాలు వాళ్ళకి So, but ఇచ్చారు. here in 45th chapter, అయితే 45వ అధ్యాయంలో the dimensions are so big, దాని ఆ కొలతలు ఎంత పెద్దగా and all ఉన్నాయి. the Levites are gathering in one place. లేవీయులందరూ ఒక చోట వారు సమకూరుతున్నారు. Not only that, అంతేకాదు other than the 5 sacrifices that are mentioned in the book of Leviticus, లేవియాకాండంలో రాయబడిన 5 బలులు కాక there are 5 sacrifices. అక్కడైతే 5 బలులు 5 రకాల Burnt బలులు ఉన్నాయి. sacrifice, దహన బలి, sin offering, చూడండి పాప పరిహారార్థ trespass బలి, offering, అపరాధ పరిహారార్థ బలి, peace offering, తర్వాత సమాధాన బలి, and also the meat offering. తర్వాత నైవేద్య బలి. So there are 5 kinds of offerings, 5 రకాల బలులు ఉన్నాయి. and individuals were offering on their behalf. ఒక్కొక్కరు వారి వారి తరఫున వారి పక్షంగా బలులు But అర్పించేవారు. here in this chapter, అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో new sacrifices are introduced క్రొత్త రకమైన బలుల గురించినటువంటి పరిచయం for the cleaning of the temple, పరిశుద్ధ మందిరము యొక్క శుద్ధీకరణ, and also for the king, రాజు గురించి and for all the people. ప్రజలందరి కొరకు. So this type of sacrifices were never offered in the history earlier. కాబట్టి ఇంతకు పూర్వం చరిత్రలో ఈ రకమైన బలులు ఎన్నడూ అర్పించలేదు. That's why this temple is a future temple. అందుకనే ఈ మందిరం అనేది భవిష్యత్తులో ఉండబోయే మందిరం. Not only that, అంతేకాకుండా just balances, no corruption will be there in verse 10, 45, 10. 45వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అవినీతి లాంటి ఏమీ ఉండవు. అక్కడ అంత సమతుల్యతగా ఉంటుంది. Ye shall have just balances and a just ephah and a just bath. ఖరా త్రాసులను, ఖరా పడిని, ఖరా తూమును, ఒకటే పడియు ఒకటే తూమును మీరు ఉంచుకోలేవును. అంటే న్యాయముగానే ఉండాలి. So this is only possible in the millennium. ఇది కేవలం 1000 ఏళ్ల పరిపాలనలోనే సాధ్యమవుతుంది. And now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, because our subject is the sons of Zadok, మన అంశం ఏమిటంటే సాదోకు సంతతి who are going to serve at the tables in this temple. ఈ మందిరంలో బల్ల యొద్ద పరిచర్య చేయువారు ఎవరై ఉంటారు? Who are going to serve the Lord there? అక్కడ ఎవరు ప్రభువుని సేవించేవారు? Here the Lord is telling so clearly, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. not even all the Levites are allowed there. లేవీయులు అనబడే వారందరూ కూడా అక్కడ అనుమతించబడరు. Very clearly it is written in verse 15. 15వ వచనంలో ఎంతో స్పష్టంగా But రాయబడింది. the priest, the Levite, the sons of Zadok, that kept the charge of my sanctuary. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీలైన యాజకులు. And see, now we have to investigate who are these people. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరు అనేది కొంత మనం పరిశోధన చేయాలి. In one sense, people say, ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు చెప్పే మాట ఏమిటంటే, Ezekiel also is in the lineage of Zadok. ఎహెజ్కేలు కూడా సాదోకు వంశంలో నుంచి వచ్చిన వాడు. So who is this Zadok?
ఈ సాదోకు ఎవరు అసలు? Why he is given such an important place in the millennial temple? 1000 ఏళ్ల పరిపాలనలోని మందిరంలో ఈయనకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడుతుంది? What are his qualities? ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? Why God has filtered so much and selected the sons of Zadok? ఎందుకు దేవుడు ఇంత వడగట్టి కేవలం సాదోకు సంతతిని, సాదోకు కుమారులను ఎన్నుకున్నాడు? Not all the Levites, మరి లేవీలందరూ కూడా కాదు. not all the people belonging to Aaron, అహరోను సంతతికి చెందిన వాళ్ళందరూ కూడా కాదు. not even all Kohathites, అదే కహతీలు కూడా కాదు. not all the people of Amram, అమ్రాము సంతానం అంతా కూడా not all the children of Aaron, అహరోను కుమారులందరూ కూడా కాదు. and not even the children of Eleazar, ఎలియాజరు సంతతి కూడా కాదు. not even Phinehas. ఫీనేహాసు సంతతి They అంతా are all కూడా great, కాదు. great people. వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు. But God has filtered and filtered and filtered, and finally he is telling an unknown person, Zadok and his sons are going to minister in my temple in the millennium. అయితే దేవుడు ఎంతో వడపోసి వడగట్టి ఎవరికి పరిచయం లేనటువంటి సాదోకు సంతతిని ఏర్పరచుకొని 1000 ఏళ్ల పరిపాలనలోని మందిరములో సేవ చేయవారు వీళ్ళే. When God has given such an importance to Zadok and his sons, దేవుడు సాదోకు తన సంతతి వారికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తే, and then you and I, we have to see who are these people. అప్పుడు వీళ్ళు ఎవరా అనేది నీవు నేను కొంచెం పరిశోధన చేయాలి. Yeah, when we see the history, మనం చరిత్రలోనికి వెళ్తే, yes, these people, see, they were priests during the days of David and Solomon. వీళ్ళు దావీదు సొలొమోను రాజ్య పరిపాలన కాలంలో వీళ్ళు యాజకులుగా ఉండినవారు. In some of the occasions, కొన్ని సందర్భాలలో people left David. ప్రజలు దావీదుని విడిచి వెళ్ళిపోయారు. Some people went after Absalom. కొంతమంది అబ్షాలోము పక్షం వహించారు. When Absalom rebelled against David, అబ్షాలోము దావీదుకి విరోధంగా తిరుగుబాటు then some చేసినప్పుడు people, they went after Absalom. కొంతమంది అబ్షాలోము వెంటబోయారు. But what about these people? అయితే వీళ్ళ సంగతి ఏమిటి? They were very, very faithful to David. వీళ్ళు దావీదు పక్షంగా ఎంతో నమ్మకస్తులుగా ఉండినారు. Zadok was very faithful. సాదోకు ఎంతో నమ్మకస్తులుగా ఉన్నాడు. 2 Samuel, రెండవ సమూయేలు గ్రంథం, 2 Samuel, రెండవ సమూయేలు గ్రంథము chapter 8. 8వ అధ్యాయం, 2 Samuel chapter 8. రెండవ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం And in verse 17, 17వ వచనంలో, and Zadok the son of Ahitub and Ahimelech the son of Abiathar were the priests, and Seraiah was the scribe. It is written there. అహీటూబు కుమారుడగు సాదోకును, అబ్యాతారు కుమారుడగు అహిమెలెకును యాజకులు, షెరాయా లేఖికుడు. So here when we see, ఇక్కడ మనం చూస్తే the Zadok is mentioned. సాదోకు మాట ప్రస్తావనకు వచ్చింది. And when David and Absalom, when there was a rift, దావీదుకు అబ్షలోముకి మధ్య కొంత వివాదం ఏర్పడినప్పుడు, in 2 Samuel రెండవ సమూయేలు గ్రంథంలో chapter 15, 15వ అధ్యాయంలో, 2 Samuel chapter 15, రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, and from 24 to 29 it is better to read, 24 నుండి 29 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. but for to save our time, సరే, మన సమయం కొంచెం ఆదా verse చేసుకోవాలి. 24. 24వ వచనం, And lo, Zadok also and all the Levites were with him, bearing the ark of the covenant of God. And they set down the ark of God, and Abiathar went up, until all the people had done passing out of the city. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందస్సమును మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందస్సమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. Yes, this is a very important statement. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. When there was a rift between the father and the son, David and Absalom, తండ్రి కుమారులు అనగా దావీదు అబ్షాలోముకి మధ్య వివాదం వచ్చింది. we know the reason. కారణం కూడా తెలుసు మనకి. Absalom rebelled against David. అబ్షాలోము దావీదుకి విరోధంగా People తిరుగుబాటు like చేశారు. Ahithophel, etc., they supported Absalom. అహీతోఫెలు లాంటి వారు అబ్షాలోము పక్షం వహించారు. Maybe they may be having their personal reasons of enmity with David. బహుశా మరి దావీదుతో శత్రుత్వానికి వారి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉండొచ్చు. Probably Ahithophel is against David because of Bathsheba, and Bathsheba is his granddaughter. బత్షెబాని బట్టి బహుశా కావచ్చు, అహీతోఫెలుకి బత్షెబా మనవరాలు అవుతుంది. ఆ కారణాన్ని బట్టి దావీదు మీద కోపం ఉండొచ్చు. Because David spoiled Bathsheba and also got Uriah killed. ఎందుకనగా దావీదు బత్షెబాని చేర్చి ఉరియాని చంపించాడు. So that's why Ahithophel is maybe having some personal anger against David. బహుశా అహీతోఫెలుకి దావీదు మీద ఇలాంటి వ్యక్తిగతమైన కోపం ఉంటే That's why ఉండొచ్చు. he encouraged Absalom also to do evil against David. అందుకనే అబ్షాలోమును కూడా దావీదుకు విరోధంగా మరి ఈ
చెడు పని చేయాలి, ఆయన విరోధంగా తిరుగుబాటు చేయాలని ఉసిగొల్పుంటాడు. So in Jerusalem there were two parties. కాబట్టి యెరూషలేములోనే రెండు గుంపులయ్యాయి. Father is one side and the son is other side. తండ్రి ఒక వైపు ఉన్నాడు, కుమారుడు ఒక వైపు. Some people supported the father, some people supported the son. కొందరు తండ్రి పక్షమయ్యారు, కొందరు కుమారుని పక్షం అవలంబించారు. Now the temple is a very important in those days. Of course David's time temple is not there. మరి మందిరము అనేది దావీదు కాలంలోకి అప్పటికి మందిరం But రాలేదు, the ark is there. కానీ మందసం ఉంది. We all know what the ark speaks of. మందసము దేని గురించి మాట్లాడుతుంది మనకు తెలుసు. The ark speaks of the presence of God. మందసం అనేది దేవుని సన్నిధి గురించి The ark మాట్లాడుతుంది. speaks of the testimony of God. మందసము దేవుని సాక్ష్యం గురించి That's why it is known మాట్లాడుతుంది. as the ark of testimony. అందుకనే సాక్ష్యపు మందసం అని కూడా And the ark చెప్తారు. speaks of the glory of God. మందసము దేవుని మహిమను గురించి Yeah, the మాట్లాడుతుంది. glory descended. మహిమ దిగి వచ్చింది. And see, when the ark was captured by the enemies, Philistines, when Eli's children went to the war, చూడండి, శత్రువులైన ఫిలిస్తీన్లు ఈ మందసాన్ని పట్టుకొని పోయారు. ఏలీ కుమారులు అప్పుడు యుద్ధంలో ఉండగా. and there what his daughter-in-law said, అప్పుడు ఏలీ యొక్క కోడలు ఏమని చెప్పింది? yes, the glory departed. దేవుని మహిమ So వెడలిపోయింది. the ark has gone means the glory has gone. మందసం వెళ్ళిపోయింది అంటే దేవుని మహిమ కూడా పోయింది The అన్నట్టు. testimony has gone. సాక్ష్యం పోయింది, Even their faith has gone. వారి విశ్వాసం కూడా See, పోయింది. they thought that if we take that ark to the battlefield, వాళ్ళు ఏమనుకున్నారు? మందసము యుద్ధ భూమికి తీసుకొని వెళ్తే oh, then surely we will win. నిశ్చయంగా మనమే They had గెలుస్తాం. some faith on the ark. కాబట్టి మందసం పైన వారికి కొంత So విశ్వాసం the ఉంది. ark is speaking of so many things. కాబట్టి మందసం అనేది అనేక విషయాల గురించి మాట్లాడుతుంది. Especially these sons of Zadok or Zadok, ప్రత్యేకించి సాదోకు గాని సాదోకు సంతతి వారు కూడా what they have done. వాళ్ళు ఏం చేశారు? These rifts will be there in ఈ Jerusalem. యెరూషలేములో ఎప్పటికీ గొడవలు వివాదాలు These జరుగుతూనే problems ఉంటాయి. and the parties will be ఈ there. సమస్యలు, పార్టీలు, గుంపులు ఎప్పుడూ ఉంటాయి. We don't want to belong to any party. మేము ఏ గుంపుకి చెందిన వాళ్ళం We కాదు. want to take care of the ark of the Lord. మేమైతే దేవుని మందసం గురించిన పట్టింపే Yes, మాకు we ఉన్నది. want to take care of the testimony of the Lord. దేవుని సాక్ష్యం గురించిన పట్టింపే మాకు. We don't want the glory of the Lord put to shame. దేవుని మహిమ అవమానపరచబడడం నాకు ఇష్టం Oh, లేదు. we don't want to get our faith diminished. మా యొక్క విశ్వాసము తగ్గిపోవడం మాకు ఇష్టం Today, లేదు. by seeing so many parties in the houses of ఈ రోజు God, దేవుని మందిరాల్లో ఎన్నో రకాల గుంపులను how చూసినప్పుడు many people are commenting the testimony is gone? ఎంతమంది చెప్తున్నారు కదా, దేవుని సాక్ష్యం The పోయింది, glory is not there. మహిమ లేదు ఇంకా, And their faith is being diminished. అయ్యే, వారి విశ్వాసం అంతా తగ్గిపోతుందని. What about Zadok? మరి సాధక మాట Let ఏంటి? there be 100 parties. 100 పార్టీలు ఉన్నా I కానీ will take care of the ark. మేమైతే మందసంనే See, పట్టుకుంటాం. the God in heaven is looking what these people of Zadok are doing. కాబట్టి సాధోకు సంతతి వారు ఏమి చేస్తున్నారు అనేది పరలోకమందున దేవుడు వీక్షిస్తూనే Day ఉన్నాడు. and night there are some people in the house of God. దేవుని మందిరంలో దివారాత్రులు కొంతమంది ఉన్నారు. And they will be praying. వాళ్ళు ప్రార్థన Lord, చేస్తున్నారు. what about your testimony? దేవాని సాక్ష్యం మాట There are ఏంటి? so many problems. ఎన్నో సమస్యలు Today go ఉన్నాయి. any place, many problems. ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు Where ఉన్నాయి. 2 or 3 people are there, 2 or 3 problems are ఎక్కడ there. ఇద్దరు ముగ్గురు ఉంటారో 2-3 సమస్యలు ఉంటున్నాయి. So why these problems? ఎందుకు ఈ సమస్యలు? So some people are there. కాబట్టి కొందరు ఉన్నారు, They don't belong to any party. ఏ గుంపుకు చెందిన Or వాళ్ళు they కాదు don't go వాళ్ళు. to any group. ఏ గుంపులోకి వెళ్ళరు They వాళ్ళు. are for the Lord. వారు ప్రభు కొరకే And ఉంటారు. what they will do? వాళ్ళు ఏం చేస్తారు? We are so bothered about the testimony. సాక్ష్యం గురించే మాకు పట్టింపు. We want the glory of God to dwell here. దేవుని మహిమ Our నివసించాలనేదే మా faith must పట్టింపు. increase day by day. దినదినము మా విశ్వాసం This is అభివృద్ధిలోకి their రావాలి. concern. అది వాళ్ళ పట్టింపు. That is what Zadok did. అది సాధోకు చేసిన పని. God observed it very carefully. దేవుడు ఇదంతా కూడా జాగ్రత్తగా Some గమనించాడు. ministers, some people were on the side of David. కాబట్టి కొందరు పరిచారకులు, కొందరైనా దావీదు పక్షంగా Some ఉన్నారు. ministers in his కొంతమంది cabinet. మరి దావీదు మంత్రివర్గంలో కొందరు మంత్రులు ఉన్నారు And అక్కడ. some ministers have gone to the side of Ahithophel కొంతమంది and మంత్రులేమో Absalom. అబ్షాలోం పక్షం వహించారు. But Zadok, అయితే సాధోకు, I will not go on either side. నేను ఏ పక్షంగా వెళ్ళను. I will be more careful, concerned about the ark of the Lord. దేవుని మందసం గురించిన పట్టింపే నాకుంది. This is what we read in 2 Samuel chapter 15 verse 24. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నాం. And God saw that. దేవుడు దానిని చూశాడు. And God sealed it. దేవుడు దాన్ని ముద్రించాడు కూడా. These people. వీళ్ళు Zadok is not like other people. సాధోకు ఇతర మనుషులు లాంటి వారు కాదు. Yeah, if you see the lineage of Zadok, మీరు సాధోకు యొక్క వంశాన్ని చూస్తే, as I already told just now, నేను ఇప్పుడే చెప్పినట్లుగా Levi's son is Kohath. లేవి కుమారుడు కహాత్, Kohath's son is Amram. కహాత్ కుమారుడు అమ్రామ్, Amram's son is Aaron. అమ్రామ్ కుమారుడు అహరోన్, Aaron's son is Eleazar. అహరోన్ కుమారుడు ఎలియాజర్, Eleazar's son is Phinehas. ఎలియాజర్ కుమారుడు ఫినెహాస్. After Phinehas, after 7 generations, Ahitub was there. ఫినెహాస్ తర్వాత 7 తరాల తర్వాత అహీటూబ్ వచ్చారు. And Ahitub's son is
Zadok. అహీటూబు కుమారుడే సాదోకు. And after Zadok, సాదోకు తర్వాత after 4 మరి generations, 4 తరాల తర్వాత Azariah came. అజరియా వచ్చాడు. All this lineage and all this genealogy is written in 1 Chronicles chapter 6. ఈ వంశావళులన్నీ కూడా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన From verses 7 to 10. 7 నుండి 10 వచనాల్లో So ఉన్నాయి. from this we can understand the importance of genealogy. కాబట్టి దీని నుండి వంశావళి యొక్క ప్రాముఖ్యత అనేది మనకు అర్థమవుతుందిగా. Yeah, when I was a new believer అప్పుడప్పుడు కొత్తగా నేను విశ్వాసిగా ఉన్నప్పుడు in the early 80s, చూడండి ఆ 1980 ఆ ప్రాంతంలో when I was reading these genealogies, ఈ వంశావళులు చదువుతూ I ఉండగా was getting headache. నాకు తలనొప్పి వచ్చేది. Why the Lord has written all these things? దేవుడు ఇవన్నీ ఎందుకు రాశాడు? I was just skipping over them. అది వాటన్నిటిని దాటేసి వెళ్ళిపోయేవాడిని. But after some time, అయితే కొంతకాలం అయిన God తర్వాత has given a thought. దేవుడు ఒక తలంపిచ్చాడు. Are you a fool? ఏమో బుద్ధిహీనుడువా? See, when God has written something in the Bible, it will be of utmost importance. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైనా రాసేయడం అంటే అత్యంత ప్రాముఖ్యమైనదే. Why can't you be patient? కొంచెం ఓపిక ఎందుకు And తెచ్చుకోకూడదు? why can't you read? కొంచెం చదవచ్చు కదా. God may reveal you some దేవుడు truths. నీకు ఏదైనా సత్యాన్ని బయలుపరుస్తాడు Just కదా. when that thought came to my mind, ఆ ఆలోచన నా మనసులో రాగానే from middle 90s, ఆ 95, 96, 97 like that, 95, 96, 97 అప్పటి నుండి just I was reading the genealogies also. ఇక వంశావళులు కూడా చదవడం మొదలుపెట్టాను. And nearly around 2000 like that, దాదాపు 2000 ఆ ప్రాంతానికి I started carefully observing why the Lord has written. దేవుడు ఇవన్నీ ఎందుకు రాశాడో జాగ్రత్తగా నేను Then పరిశీలిస్తాను. today I can understand. ఈ దినాన నాకు Today I అర్థమవుతుంది. believe. ఇది నేను నమ్ముతున్నాను. Oh, they are of great help to us to locate the people where they are. ప్రజలు ఎక్కడి వారో మనము వారిని పట్టుకోవడానికి చాలా సులువు అవుతుంది. Not only that, అంతేకాదు God knows you by name. దేవుడు పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాడు. Simply he has not written Levites. ఊరికే లేవీయులని రాసేయలేదు. Simply he has not written the children of Aaron. ఏదో అహరోను పిల్లల్ని ఊరికే రాయలే. He has named them. వారి పేర్లతో సహా God రాశాడు. says that I have called you by name. పేరు పెట్టి నేను పిలిచానని దేవుడు చెప్పాడు. So when we see this lineage of Zadok, కాబట్టి సాదోకు యొక్క ఈ వంశాన్ని మనం గమనిస్తే why God has filtered so much? దేవుడు ఇంతగా ఎందుకు వడగట్టాడు? Yes, at the time of trouble, కష్టకాలంలో in verse 10, 44:10, 44వ అధ్యాయం it is written, ఇక్కడ రాయబడిన మాట. Ezekiel 44:10, ఎహెచ్కేల్ గ్రంథం 44 and the Levites that are gone away far from me, when Israel went astray, which went astray away from me after their idols, they shall even bear their iniquity. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. What the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? Israel left me. ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయారు. And they went after the idols. విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. I thought Levites will be with me. నేను అనుకున్నా లేవీయులందరూ నా పక్షంగా ఉంటారు. Because at the time of 32nd chapter of Exodus, ఎందుకనగా నిర్గమకాండం 32వ అధ్యాయంలో when Aaron made that golden calf, అహరోను బంగారం దూడ and చేసినప్పుడు we all know what has happened. అప్పుడు ఏం జరిగిందో మనందరికీ Yeah, తెలుసు. Moses came down with the 2 tablets of the 10 commandments. మోషే 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలను పట్టుకొని వచ్చాడు. And by seeing the scenario there, అక్కడ క్రింద ఉన్న ఆ దృశ్యాన్ని he has చూసినప్పుడు broken those tablets. 2 రాతి పలకలను పగలగొట్టేశాడు. Then he has given a clarion call. అప్పుడు వారికి ఒక స్పష్టమైన పిలుపునిచ్చాడు. What is that? అదేమిటి? Whoever is on the Lord's side, యెహోవా పక్షంలో ఉన్నవారు ఎవరైనా you come towards me. నా యొద్దకు రండి. At that time, అప్పుడు the Levites came unto Moses. లేవీయులందరూ కూడా మోషే పక్షంగా Yes, we want to stand on the side of the Lord. మేము దేవుని పక్షంగా యెహోవా పక్షంగా ఉంటాము But అన్నారు. here, కానీ ఇక్కడ చూస్తే what is the complaint of Ezekiel? ఎహెచ్కేల్ ఫిర్యాదు ఏమిటి? When the Israelites left me, ఇశ్రాయేలీయులందరూ నన్ను విడిచిపోగా the Levites also, they have gone away far from me. లేవీయులు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. That's why he is not talking about all Levites. అందుకని లేవీయులు అందరి గురించి మాట్లాడడం లేదు. Yes, but only one family, ఒకే కుటుంబం, the family of Zadok. అది సాదోకు కుటుంబం. Even when David and Absalom fought, దావీదు అబ్షాలోములు కొట్లాడుకున్నప్పుడు the కూడా people who are more careful, concerned about my ark is Zadok and his children. నా మందసము గురించి ఎక్కువ పట్టింపు కలిగిన వారు ఎవరున్నారా అంటే సాదోకు వంశం వారే. People, they must not have recognized this. ప్రజలు వీటిని గుర్తించకపోయి ఉండొచ్చు. But I have seen it carefully. కానీ నేను జాగ్రత్తగా చూశాను. I made a note of that. నేను ఆ విషయాన్ని గమనించాను. When the people of God are fighting, దేవుని ప్రజలు కొట్లాడుకుంటా ఉంటే who are careful, who are concerned about my నా testimony. సాక్ష్యం గురించి ఎవరికి పట్టింపు ఉంది? You see,
If we fight like this, ఆ విధంగా కొట్లాడుకుంటా that ఉంటే will bring shame to the name of the Lord. దేవుని నామానికి ఎంత అవమానం The తెస్తుంది కదా, testimony will be spoiled. సాక్ష్యం అంతా Who చెడిపోతుంది. are having the concern? కాబట్టి ఎవరికి ఉంది పట్టింపు? And I am looking at such people only అలాంటి వారి గురించే నేను who వెతుకుతా are ఉన్నాను. bothered about my glory, ఆ మహిమ గురించి పట్టింపు who are కలిగిన careful వారు, about their faith. విశ్వాసం గురించి పట్టింపు కలిగిన వారు. I am going to elevate them అలాంటి వారిని హెచ్చిస్తాను. in the millennial temple. 1000 ఏళ్ల పరిపాలన మందిరంలో. Zadok is not an ordinary man. సాదోకు సామాన్యమైనవాడు కాదు. You may wonder. మీరు ఆశ్చర్యపోతారు. Zadok is a man who anointed Solomon. సాదోకు ఎవరంటే సొలొమోనును అభిషేకించినవాడు. See, David was anointed by Samuel. దావీదుని సమూయేలు అభిషేకించాడు. And Saul was anointed by Samuel. మరి సౌలును కూడా సమూయేలు అభిషేకించాడు. But when it came to Solomon, అదే సొలొమోను మాటకు వస్తే in 1 Kings, మొదటి రాజుల గ్రంథం, 1 Kings, మొదటి రాజుల first గ్రంథం chapter, మొదటి అధ్యాయం, 1 Kings first chapter, మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయం and verse 39. 39వ వచనం. 1 Kings మొదటి రాజుల గ్రంథం first chapter, మొదటి అధ్యాయం and verse 39. 39వ వచనం. It is written there. ఇక్కడ రాయబడిన మాట. And Zadok the priest took an horn of oil out of the tabernacle and anointed Solomon. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. He is the one who anointed Solomon. కాబట్టి ఈ సాదోకే సొలొమోన్ని అభిషేకించినవాడు. Not an ordinary man. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. Anointing the wisest man and the richest man. ఎంతో జ్ఞానియు మరియు ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ రాజును అభిషేకించాడు. That's why in verse 32, అందుకనే 32వ వచనంలో see what an importance, see the protocol here, what an importance David has given to Zadok. చూడండి, దావీదు మరి సాదోకుకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడో ఆ వారిని గౌరవించేటువంటి విధానం చూడండి. Here David is calling 3 people unto himself. దావీదు తన కొరకు 3 ఆయన ఏర్పరచుకున్నాడు. Because David became very old. ఎందుకనగా ఇక్కడ దావీదు చాలా వృద్ధుడయ్యాడు. To do the priestly ministry, he has chosen Zadok. యాజకత్వపు సేవ చేయడానికేమో సాదోకుని ఎన్నుకున్నాడు. And also for prophecy, Nathan. ప్రవచించడానికేమో నాతానుని ఎన్నుకున్నాడు. Because David loved Nathan so much. ఎందుకనగా దావీదు నాతానుని చాలా ప్రేమించాడు. Probably that may be the reason to one of his sons he gave the name Nathan. బహుశా అదే కారణమే ఉండొచ్చేమో. దావీదు తన కుమారులలో ఒకడికి నాతాన్ అని పేరు కూడా పెట్టాడు. And also in the days of Solomon, సొలొమోను కాలంలో, during the days of David, Joab is the chief of army. దావీదు రాజుగా ఉన్నప్పుడు సైన్యాధిపతిగా యోవాబు ఉన్నాడు. But during the days of Solomon, మరి సొలొమోను యొక్క పరిపాలనలో Benaiah is the chief. బెనాయా సైన్యాధిపతి. So here David is telling to these people. ఇక్కడ దావీదు అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నమాట. When he is calling, when he is writing the names, ఆ పేర్లు రాస్తున్నప్పుడు ఆ వరుస చూడండి. whom he is calling first. మొదట ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? 1 Kings, మొదటి రాజుల గ్రంథం 132. మొదటి అధ్యాయం 32వ వచనం. And King David said, call me Zadok the priest, and Nathan the prophet, and Benaiah the son of Jehoiada. And they came before the king. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. Whom he is putting first? మొదట ఎవరి పేరు పెడుతున్నాడు? He is putting Zadok the priest. మొదట సాదోకుని మొదటి వరుసలో పెట్టాడు. Then he is talking about Nathan. తర్వాత నాతాను గురించి And మాట్లాడాడు. then he is talking about Benaiah. ఆ తర్వాత బెనాయా గురించి మాట్లాడాడు. See, it is suppose any invitation is there. ఉదాహరణకి ఏదైనా ఆహ్వానం You ఉందనుకోండి. must be seeing so many invitations. Suppose some project is started, some building is opened. ఏదో ప్రాజెక్టు ఆ ప్రారంభోత్సవం అనుకోండి, లేదా ఏదో ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం అనుకోండి. There will be a big on a stone, all the important names will be written who are opening that building. ఒక పెద్ద శిలాఫలకం ఒకటి ఉంటుంది. దాని మీద ఈ ఆహ్వానానికి లేదా ఈ కార్యక్రమానికి చేసిన వారందరి వరుస క్రమంలో పేర్లు రాస్తారు. According to the protocol. కాబట్టి అక్కడ వారికి ఉన్నటువంటి According to their positions. వారి స్థాయిలను అనుసరించి, వారి పదవులను అనుసరించి వాళ్ళ పేర్లు రాస్తారు. Generally, the chief minister name will be at the top. సాధారణంగా అన్నిటికన్నా పైన ముఖ్యమంత్రి పేరు. Then maybe an MP's name or minister's name will be there. తర్వాత మంత్రి పేరు లేదా ఒక ఎంపీ పేరు ఉంటుంది. And MLA's name. ఎమ్మెల్యే పేరు. And then last some ward member also will be there. ఎక్కడో కిందన వార్డు మెంబర్ పేరు కూడా ఉంటుంది. And that ward member name will not be put at the top. మరి అలాగని వార్డు మెంబర్ పేరు ఎప్పుడు కూడా పైన రాయరు కదా. And his name will be at the bottom. That is the protocol. అతడి పేరు కింద, అది పదవులను అనుసరించి రాస్తారు. Because the big man will be at the top. ఎందుకు పెద్ద ఆయన పేరు పైన ఉంటుంది. So when David wanted to call
all the people, ఆ విధంగానే దావీదు కూడా ప్రజలను what పిలుస్తున్నప్పుడు type of protocol he maintained. చూసారా ఎలాంటి వరుస క్రమాన్ని ఆయన పదవులను అనుసరిస్తున్నాడో. Probably he may be telling about Solomon, బహుశా సొలొమోనుతో చెప్తుంటాడు, talking about Solomon. సొలొమోను గురించి మాట్లాడుతూ. He is a very young person, చాలా యుక్త వయసు కలవాడు, and God has chosen him. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. See, some of the people will say, కొంతమంది అంటారు Solomon became a king, anointed as a king at the age of 18. సొలొమోను 18 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు అంటారు. Why they say like that is, ఎందుకు అలాగ అంటారంటే David committed adultery with Bathsheba when David was around 50, they say. దావీదు 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బత్షెబాతో పాపం చేశాడు అంటారు. Some of the Bible commentators. కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట. Exact time we do not know. సరిగ్గా ఎంత వయసు అప్పుడు మనకు తెలియదు. Yes, so at the age of 50. 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు అంట. So let us say 50. సరే 50 అనుకుందాం. And David lived for 70 years. దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు కదా. So that Bathsheba became pregnant. అప్పుడు బత్షెబా గర్భంతో ఉంది. And the first child died. మొదటి బిడ్డ చనిపోయాడు. So now David is 51. ఇప్పుడు దావీదుకి 51 సంవత్సరాల So వయసు. immediately next year only suppose Solomon is born. ఒకవేళ వెంటనే తర్వాత సంవత్సరంలోనే ఒకవేళ సొలొమోను పుట్టుంటాడు. So let us say like that. ఆ విధంగా మనం చెప్పుకుంటే And then what will happen? అప్పుడు ఏమవుతుంది? When David was 52, Solomon was born. అంటే దావీదుకి 52 సంవత్సరాల వయసు అప్పుడు సొలొమోను పుట్టుండొచ్చు. David died at the age of 70. దావీదు 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు కదా. Because at the age of 30 he was anointed as a king and he ruled for 40 years. 30 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. So at the age of 52 Solomon is born means 52 సంవత్సరాల వయసులో సొలొమోను పుట్టాడు అంటే at the time of David's death Solomon is 18. దావీదు చనిపోయే సమయానికి సొలొమోనుకి 18 సంవత్సరాల వయసు ఉంటుంది. That's why అందుకని he is very young and tender. కాబట్టి మరి లేత ప్రాయం గలవాడు, చిన్న వయసులో He is ఉన్నవాడు, inexperienced. ఆయనకు అంత అనుభవం So లేదు. that's why before his death David is calling Zadok, Nathan and Benaiah. అందుకని దావీదు మరణించక మునుపు సాదోకును నాతానుని తర్వాత బెనాయాను పిలిపించాడు. So what he told, that is not important now for us. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏమేమి చెప్పాడు అనేది మన అంశం కాదు. But అయితే here he has given very much importance to Zadok. సాదోకుకి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. Why? ఎందుకు? Because David is a man of God's own heart. ఎందుకనగా దావీదు దేవుని He హృదయానుసారుడు. will look the things as God looks. కాబట్టి ఏ విషయమైనా కానీ దేవుని దృష్టితో చూస్తాడు. So not all the Levites. లేవీలందరూ కూడా కాదు ఇక్కడ. Zadok is chosen. సాదోకు ఎన్నుకోబడ్డాడు. Yes, when the troubles are there. కష్టకాలంలో There are no murmurings. ఏ సనగులు లేవు. And what God is telling? దేవుడు ఏమంటున్నాడు? They will come near to me in 44:15 first portion. వాళ్ళే నా సన్నిధికి వస్తారు. And they will serve at my table, verse 16. 16వ వచనం, నా బల్ల దగ్గర పరిచర్య చేయవారు వాళ్ళే. Serving in the house of God. దేవుని ఇంటిలో, దేవుని మందిరములో పరిచర్య చేసేవారు. Brothers and sisters, this is a big lesson. సోదరి సోదరులారా, ఇది ఒక పెద్ద పాఠం ఇది. Always murmurs will be there. ఎప్పుడు కూడా ఈ సనుగులు ఉంటాయి. Always fightings will be there. ఎప్పుడు కొట్లాటలు ఉంటానే But ఉంటాయి. are we serving the Lord without murmurings and according to our calling? అయితే మనం ఏ సనుగులు సంశయాలు లేకుండా మన పిలుపును అనుసరించే సేవిస్తున్నామా, పరిచర్య Are we చేస్తున్నామా? doing the same work what God has entrusted to us? దేవుడు మనకు అప్పగించిన పనినే చేస్తున్నామా? That is very అది important. చాలా ప్రాముఖ్యమైనది. Yes, some people in the Bible, కొంతమంది బైబిల్లో God has given some work and they did some other work. దేవుడు వారికి ఒక పని చెప్తే వీళ్ళు ఇంకో పని చేశారు. You will not get prize or reward for the work which is not given to you. దేవుడు నీకు అప్పగించని పని నువ్వు చేసినడలా దానికి బహుమానం ఇవ్వడు. So that's why you and I must be very careful. అందుకనే నీవు నేను చాలా జాగ్రత్తగా Even ఉండాలి. why so many murmurs in the house of God? ఇంకా దేవుని మందిరంలో ఇన్ని సనుగులు ఎందుకు? Because we are not careful about our calling. ఎందుకనగా మన పిలుపు విషయంలో మనం జాగ్రత్తగా Our లేము. God is not a God of confusion. మన దేవుడు కలవరానికి కర్త కాడు. He calls us very, very perfectly. ఎంత పరిపూర్ణమైన విధానంలో పిలుస్తాడు. You do this work. ఇదిగో నువ్వు ఈ పని In a చేయాలి. disciplined way, He will allot works. ఒక క్రమశిక్షణ, క్రమ పద్ధతిలో He ఆయన will tell పనులను that one is అప్పగిస్తాడు. hand and one is leg and one is some other member. కాబట్టి ఆయన నిర్దిష్టంగా ఫలానా వారు చెయ్యి, ఫలానా వారు కాలు, ఫలానా వారు ఇంకొక అవయవం అని చెప్తాడు ఆయన. But అయితే many times we want to poke our nose into others' calling. అనేక పర్యాలు ఇతరుల పిలుపులో తలదూర్చడానికి ప్రయత్నిస్తాం. That's why what happens? అందుకని ఏమవుతుంది? All the confusion will come. అన్ని రకాల కలవరాలు So వచ్చేస్తాయి. brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, Zadok is not like that. సాధువుకు అలాంటి వాడు Let కాదు. there be fighting. కొట్లాటలు ఉన్నా, Let there be murmurs. అక్కడ సనుగులు ఉన్నా కానీ, Whatever may happen. ఏమైనా కానీ, But
అయితే I will do the job given unto me. నేనైతే నాకు అప్పగించిన పనినే He చేస్తాను. was so faithful for his calling. తన పిలుపుకి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. Ezekiel ఎహెచ్కేలు గ్రంథం 48 chapter 48వ అధ్యాయం and verse 11. 11వ వచనం. 48:11. 48వ అధ్యాయం 11వ It వచనం. shall be for the priests that are sanctified of the sons of Zadok, which have kept my charge, which went not astray when the children of Israel went astray, as the Levites went astray. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. Israelites left him. ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయారు. Levites left him. లేవీయులు కూడా విడిచిపోయారు. In their spiritual life, there are so many ups and downs of these Levites and the Israelites. వారి ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలీయులు లేవీయుల జీవితాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. Yeah, they ran after the idols. విగ్రహాలను అనుసరించారు. When God punished them once again, they came back. దేవుడు వారిని శిక్షించినప్పుడు మళ్ళా వెనక్కి వచ్చారు. There are so many ups and downs in the spiritual life of the Levites and also the Israelites. లేవీయులు ఇశ్రాయేలీయుల ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, పడుతూలేస్తూ ఉన్నారు. But అయితే these people have never left me. వీళ్ళు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. Brothers and sisters, సోదరి సోదరులారా, today there is a question. ఈ రోజు ఒక ప్రశ్న. Today you are seeing so much confusion in every place. ఇది నాన్న ప్రతి స్థలంలో కూడా అనేక రకాల కలవరాలను చూస్తున్నాం. But are you standing for the Lord? అయితే నీవు దేవుని కొరకు Or నిలబడుతున్నావా, are you taking sides? లేకపోతే నువ్వు ఆ పక్షం ఈ పక్షం వెళ్తున్నావా? Yes, are you carrying the ark? మందసాన్నే మోస్తున్నావా? And are you bothered about, are you concerned about the testimony and the glory of God? సాక్ష్యము గురించి దేవుని మహిమ గురించిన పట్టింపే నీకుందా? Today many places what the people are doing, when we see, they are not at all bothered about the glory of God. They are not at all bothered about the testimony of God. ఇది నా అనేక ప్రాంతాల్లో ప్రజలను మనం చూస్తే వారు దేవుని సాక్ష్యం గురించి దేవుని మహిమ గురించి అస్సలు పట్టింపు లేని వారుగా ఉంటున్నారు. Because of us only the name of God is put to shame and blame. మనలను బట్టే కదా దేవుని నామానికి సిగ్గు అవమానము వస్తుంది. This is what this understanding Abraham had. ఈ గ్రహింపు ఆనాడు అబ్రహాంకు ఉండింది. And see, when there was a rift between the headmen of Abraham and Lot, లోతు పశువుల కాపర్లకి అబ్రహాము పశువుల కాపర్లకి వివాదం వచ్చినప్పుడు then what Abraham said? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? Let us not fight. లేదు మనము ఇక్కడ వాదం పెట్టుకోవద్దు, మనం కొట్లాడొద్దు. Why? ఎందుకు? Because he is telling, in English Bible it is so nicely written, for we are brethren. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడింది, మనం సహోదరులము కదా. We are brothers. మనం సహోదరులమే. Yes, same blood is flowing in us. అదే రక్తం మనలో ప్రవహిస్తుంది. You are born because of the same blood. I am also born with the same blood. అదే రక్తం పంచుకొని నీవు పుట్టావు, అదే రక్తం పంచుకొని నేను Let us పుట్టాను. not fight. కాబట్టి మనం Whatever కొట్లాడకూడదు. you want, you take it. నీకు ఏది కావాలంటే తీసుకొని పో. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, in these days let us have this నేటి understanding. దినాల్లో ఇలాంటి గ్రహింపు కలిగి ఉందాం. To maintain or to protect the glory of God, let us be willing to lose our position or whatever it may be. దేవుని మహిమను కాపాడేదాని కొరకు మన స్థానాలు పదవులు ఏమి పోయినా పర్వాలే. Not only that, అంతేకాదు one or two qualities it is mentioned here. మరొక రెండు లక్షణాల గురించి ఇక్కడ In రాయబడింది. verse from 17 to 19, 17 నుండి 19 వచనాల్లో about their clothing also it is mentioned. వాళ్ళ వస్త్రధారణ గురించి కూడా రాయబడింది. In verse 18, 18వ వచనంలో they shall not gird themselves, last line, with anything that causeth sweat. చూడండి 44వ అధ్యాయం ఎహెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. అవిసేనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనార బట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు. They should not put on anything that causes sweat. చెమట పుట్టించేది ఏదైనా కానీ దానిని ధరించకూడదు. In the ministry of God, దేవుని సేవలో this is a very important principle. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక నియమం. Why the sweat comes? చెమట ఎందుకు వస్తుంది? When we labor so much. మనం బాగా కష్టపడినప్పుడు, So what ప్రయాసపడినప్పుడు. God is telling? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? In my ministry, human efforts are not useful. It is not accepted. నా సేవలో మానవ ప్రయాసము పనికిరాదు, అది అంగీకరించబడదు. Don't do anything with your own intelligence. అంటే నీ మానవ మేధస్సుతో నువ్వు ఏమి చేయకు. Don't plan anything. Don't scheme anything. ఏమి ప్రణాళికలు పన్నాగాలు ఇలాంటివి వేయకు. Oh, some people, they will be running round about. కొంతమంది చూడండి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. See, they will be running here and there, doing everything. అటు ఇటు పరిగెడుతూ అన్ని చేస్తా ఉంటారు. Not like that. కాదు కదా, అట్లా కుదరదు. What it is written? ఏమని రాయబడింది? Yes, anything that causeth sweat, it is not acceptable. చెమట పుట్టించినది ఏదైనాను అంగీకరించబడదు. Anything if you do in the ministry of God with your human wisdom, God is telling,
it is not going to get any reward. దేవుని సేవలో మానవ జ్ఞానం ఉపయోగించి నువ్వు చేసేది ఏదైనా కానీ అది దేవుడు అంగీకరించాడు, దానికి బహుమానం రాదు. With human effort, Abraham gave birth to Ishmael. మానవ ప్రయాసంతో అబ్రహాము ఇష్మాయిల్ అన్నాడు. God has not accepted దేవుడు it. దాన్ని అంగీకరించలేదు. But with divine intervention, with the power of resurrection, God gave birth to Isaac. అయితే దైవికంగా ఆయన జోక్యం చేసుకొని పునరుత్థాన బలం చేత అబ్రహాము నింపినప్పుడు ఇస్సాకు పుట్టాడు. And then what you do with God's power, that God will accept. దేవుని శక్తితోను ఏమి చేస్తావో దానినే దేవుడు అంగీకరిస్తాడు. Moses is a mighty man. మోషే చాలా బలమైన Very వాడే, strong man. చాలా In శక్తి all the గలవాడు. arts and crafts of Egypt. ఐగుప్తు యొక్క సకల విద్యలలో And with all his strength, he killed one Egyptian. తనకున్న బలమంతటితో కూడా ఒక్క ఐగుప్తుని చంపగలిగాడు. God has not accepted it. అది దేవుడు అంగీకరించాడు. This is not the procedure of deliverance which I planned. నేను విడుదల కొరకైనటువంటి పద్ధతి ఇది కాదు. It's not with your strength. నీ శక్తి బలంతో కాదు. That deliverance must be by my blood. కాబట్టి ఆ విడుదల అనేది నా రక్తం వలనదై ఉండాలి. You have to bring all of the people under the blood. ప్రజలందరినీ నువ్వు రక్తం క్రిందకి నడిపించాలి. Then they will be delivered. అప్పుడు వారు విడుదల అందుతారు. Now using your human strength, you may kill one person. నీ మానవ బలము శక్తితో నువ్వు ఒక్క మనిషిని But చంపగలవు. what is the use? కానీ ఏం లాభం? And I have to send you for another 40 years for training to the wilderness. దానికి తగిన తరబిదిని శిక్షణ ఇవ్వడానికి ఇంకో 40 సంవత్సరాలు నేను అరణ్యంలో ఉంచవలసి వచ్చింది. Today, ఇది in నాన్న many places, చాలా ప్రాంతాల్లో the ministry is carried out, I am very sorry to say, ministry is carried out with all human planning and scheming and human sweat. ఈ మాట చెప్పడం నేను ఎంతో చింతిస్తున్నాను. ఈరోజు జరిగే సేవ పరిచయం అంతా కూడా మానవ ప్రణాళికలు, మానవ పన్నాగాలతో, మానవుని ప్రయాసతో, చెమటతో చేస్తున్నారు. Very little work is carried out depending on God. దేవుని పైన ఆధారపడి చేసేది చాలా కొంచెమే పని So చేస్తారు. brothers and sisters, కాబట్టి సోదరి let సోదరులారా, us be very careful. మనం జాగ్రత్తగా ఉందాం. Let us check whatever we are doing with the word of God. కాబట్టి మనం చేసే పనులు అన్నీ కూడా దేవుని వాక్యపు వెలుగుతో పరీక్ష చేసుకుందాం. You are sweating and sweating means you are losing your peace also. బాగా చెమట పడతా ఉంది, నీకు చెమట ఓడుస్తున్నావు అంటే నువ్వు బహుమానం కోల్పోతున్నావు అని అర్థం. God's work is a spiritual work. దేవుని కార్యాలు, దేవుని పని అనేది ఆత్మ సంబంధమైనది. When God is working, దేవుడు పని చేస్తూ ఉంటే man need not sweat so much, he need not expend so much energy on that work. మానవుడు అంత చెమట ఓడ్చవలసిన పనేం లేదు, తాను అంత శక్తిని ధారపోసవలసిన పని అవసరం ఏమి When లేదు. the temple was being built, అక్కడ మందిరం కడుతున్నప్పుడు no sound was there. అక్కడ ఏ శబ్దం We లేదంట. all know 1 Kings chapter 6 verse 7, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, even verse 18. 18వ వచనంలో These కూడా verses speak of the same ఈ thing. వచనాలన్నీ కూడా దాని గురించే So మాట్లాడుతున్నాయి. human effort is useless in the work of the Lord. దేవుని పనిలో మానవ ప్రయత్నం వ్యర్థం. That's why many times we say అందుకనే చాలా సార్లు చెప్తుంటాం, God's work must be done in God's way with God given strength in God's time. దేవుని పని దేవుని పద్ధతిలో, దేవుని చేత అనుగ్రహించబడిన శక్తిని బట్టి, దేవుని చిత్త ప్రకారం జరగాలి. Your might, your strength is not useful. కాబట్టి నీకున్న బలము, నీ శక్తి అనేది ఉపయోగకరం కాదు. I have seen many people. నేను చాలా మందిని చూశాను. Yes, I am very intelligent. నేను చాలా తెలివైన I can do like that. నేను అది చేయగలను. Oh, if you want to bring that person, we have to use this tactic. ఆ వ్యక్తిని మనం రాబట్టాలంటే మనం ఇలాంటి చేయాలి, ఈ కుయుక్తిని ఉపయోగించాలి. These are not useful. ఈ కుయుక్తులన్నీ కూడా దేవునికి ఉపయోగకరం People కాదు. may appreciate you that you are a very intelligent man. ప్రజలు నిన్ను చూసి వీడు చాలా తెలివైనాడని నిన్ను మెచ్చుకుంటారేమో. God will not give any reward. దానికి దేవుడు నీకు ఏ బహుమానం ఇవ్వడు. That is the principle what the Lord is mentioning in 44th chapter verses 18 and అదే 19. 44వ అధ్యాయం 18, 19 వచనాల్లో దేవుని నియమాలు అక్కడ ఉన్నాయి. They shall not gird themselves with anything that causeth sweat. కాబట్టి చెమట పుట్టించున్నది ఏదైనాను వారు ధరింపకూడదు. And one more thing I will tell and close. మరొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. From verses 20 and 22. 22 వచనాల ప్రకారం, And from 20 to 22. 20వ వచనం నుండి 22వ వచనం Neither వరకు, shall they shave their heads nor suffer their locks to grow long. They shall only poll their heads. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రం వాటిని కత్తిరింపవలెను. What does it mean? అనగా అర్థం ఏమిటి? The outward display of holiness for the priests. చూడండి, యాజకుడు బాహ్యంగా వెలుపలికి కనపరచవలసిన పరిశుద్ధత. What does it mean? అనగా అర్థం ఏమిటి? Yeah, the sign of disfigurement should not be there. అంటే చూడండి, ఇక్కడ మరి
రూపాన్ని కోల్పోకూడదు. రూపాన్ని కోల్పోకూడదు అని అర్థం. In 19th chapter of Leviticus, లేవియాకాండము 19వ అధ్యాయంలో in verse 27, 27వ వచనం, you shall not round the corners of your heads, neither shall thou mar the corners of thy beard. చూడండి, లేవియాకాండం 19:27వ వచనంలో, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. So there are some of the principles. కాబట్టి ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. See, in spiritual speaking, ఆత్మీయంగా మనం చెప్పుకోవాలంటే, when we are offering a sacrifice unto the Lord, మనము దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు a blemished lamb is not acceptable. దోషముతో కూడినటువంటి గొర్రెపిల్ల అక్కడ పనికిరాదు. Suppose if its leg is broken, ఒకవేళ దాని కాలు విరిగిపోయి ఉంటే, or it is having some spots on its body, లేకపోతే దాని శరీరం మీద ఏమైనా మచ్చలుంటే, yes, it is not acceptable. దేవునికి అంగీకారం కాదు. So even see, when the sacrifice, God is so careful about the sacrifice. ఒక బలి అర్పణ గురించి దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉంటే, See, when the animal is to be so pure, ఒక జంతువే ఎంత పవిత్రమైనది ఉండాలంటే, what about you and I? మరి నీ సంగతి నా సంగతి Who ఏమిటి? is doing priestly ministry? యాజకపు సేవ చేసే మనము. So God will not accept anything that is blemished. కాబట్టి దోషంతో కూడిన దేనిని కూడా, దోషభరితమైన దేనిని కూడా దేవుడు అంగీకరించాడు. That's why you must be very careful about your personal life. అందుకని నీ వ్యక్తిగత జీవిత విషయంలో చాలా జాగ్రత్తగా Same ఉండాలి. thing is mentioned in the very first book of the Bible. అదే చూడండి, మాటలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గ్రంథంలో, పుస్తకంలో కూడా రాయబడింది. About Cain and Abel's offerings. కయ్యూను హేబేలు యొక్క అర్పణల గురించి. Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయం And in verse 5. 5వ వచనంలో, And but unto Cain and to his offering he had not respect. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. Before God accepting the offering, దేవుడు అర్పణను అంగీకరించేదానికి ముందుగా he saw Cain. కయ్యూనును చూశాడు. He could not accept Cain because his life is blemished life. అతను కయ్యూనునే అంగీకరించలేకపోయాడు. ఎందుకు? ఆయన జీవితంలో దోషం ఉంది. In the case of Abel, హేబేల్ మాటకొస్తే, yes, the Lord had respect unto Abel and to his offering. Verse 4. 4వ వచనంలో, దేవుడు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. So that's why God is more careful about the offerer than the offering. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అర్పించే అర్పణ కన్నా ఆ అర్పణ అర్పించేటువంటి ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూస్తాడు. Today some people, ఈ రోజు they కొంతమంది are so satisfied. వాళ్ళు ఎంతో తృప్తి పడిపోయి Oh ఉంటారు. brother, I have given 10 fans to the church. అన్నా, నేను మందిరానికి 10 ఫ్యాన్లు ఇచ్చాను. I have put 1 lakh in the box. నేను పెట్టులో ₹1,00,000 Oh, వేసాను. I have purchased that and this and donated to the church. నేను సంఘానికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది కొనిచ్చాను అంట. Before God accepts your sacrifice or offering, దేవుడు నీ అర్పణని, నీ కానుకలు అర్పించే దానికి ముందుగా, before he accepts your sacrifice, నీ అర్పణ ఆయన అంగీకరించేదానికి ముందుగా what he will do? ఏం చేస్తాడా? He will see your life. నీ జీవితం, నీ బ్రతుకును చూస్తాడు. If your life is not acceptable, he will not accept whatever you offer, maybe 1 lakh or 10 lakhs. నీ బ్రతుకు ఆయనకి ఇష్టము, అంగీకారంగా లేకపోతే నువ్వు అర్పించేది ₹1,00,000 10 లక్షల ఏది అంగీకరించరా. Remember that. అది గుర్తుపెట్టుకోవాలి. You and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ Many times we are so satisfied. I am so satisfied. I have gone to 10 places and gave 10 messages. అనేక పరాలు నీవు నేను కూడా ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ తృప్తి పడిపోదాం. నేను 10 చోట్లకి వెళ్ళాను, 10 ప్రసంగాలు చేశాను. Oh, I have gone to 10 countries. 10 దేశాలకు Oh, I వెళ్ళిపోయాను. may be very satisfied. నేను చాలా తృప్తి పొంది ఉంటాను. Before God accepting my service unto him, first of all he will check my life. నేను చేసే సేవని దేవుడు అంగీకరించేదానికి ముందుగా నా బ్రతుకుని పరిశీలిస్తాడు. So that's why. అందుకనే Yes, more than the sacrifice, the life of the person who is offering the sacrifice, it must be clean. అర్పణ కన్నా ఆ అర్పణ అర్పించే వ్యక్తి జీవితం దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనది, అది పవిత్రమైనది ఉండాలి. God rejected all the Levites. అందుకనే దేవుడు లేవీలందరినీ నిరాకరించాడు. Only Zadok and his sons. కేవలం సాదోకు అతని సంతతి వారు A small మాత్రమే. example before I close. నేను ముగించే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. Suppose a guest may come to your house. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడు అనుకోండి, And you have prepared a beautiful apple juice. నువ్వు ఒక చక్కగా యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చావు. And you have given to that person. ఆ వ్యక్తికి ఇచ్చావనుకో. Juice is wonderful juice. కాబట్టి ఆ గ్లాస్ లో పోయబడినటువంటి యాపిల్ జ్యూస్ చాలా బాగుంది అది. But suppose అయితే
if the glass is dirty, ఒకవేళ ఆ గ్లాస్ ఆ పాత్ర అదేదైతే ఉందో అది మురికిగా ఉందనుకోండి, juice is very good, లోపల ఉన్నటువంటి ఆ పదార్థం లేదా ఆ పండ్ల రసము చాలా very మంచిదే, fresh juice, చాలా అప్పుడే తాజాగా చేయబడినటువంటి very రసం, అది costly juice, అది చాలా ఖరీదైందే, but the glass is dirty. కానీ ఆ గ్లాసే మురికిగా ఉంది. Now you tell me whether the person, your guest, will take it or not. ఇప్పుడు చెప్పండి, ఆ వచ్చిన అతిథి నీ ఫ్రెండ్ ఎవరైనా నువ్వు ఇచ్చిన జ్యూస్ తీసుకుంటాడా, He will తాగుతాడా? not take. లేదు, తీసుకో. Because the glass is so dirty. ఎందుకంటే గ్లాస్ చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. Many times our lives are like that. అనేక పర్యాలు మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. The sacrifice is so valuable, but the vessel is not full. Vessel is so dirty. అర్పణ ఎంతో విలువైనదే, కానీ ఆ పాత్రే అశుభ్రతతో ఉంది, అసహ్యంగా ఉంది. How is your life? నీ జీవితం ఎలా ఉంది? Why God has chosen the sons of Zadok? దేవుడు సాదోకు సంతతిని ఎందుకు ఎన్నుకున్నాడు? In the time of every difficulty, they stood on the side of the ark of the Lord. అన్ని రకాల కష్టాలు ఉండగా ఈ సాదోకు సంతతి వారు మందసం పక్షం వహించారు వాళ్ళు. That is a very important quality. అది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. And secondly, రెండవది, they never depended on their own sweat, own knowledge, own scheming, own planning. వారు తమ సొంత శ్రమ ప్రయాస పైన, తెలివితేటలు, జ్ఞానము, పన్నాగాల పైన, ప్రణాళికల పైన ఆధారపడలేదు. Don't do the work with your own strength. కాబట్టి నీ సొంత శక్తితో దేవుని సేవ చేయొద్దు. The Lord told so clearly in the book of Zechariah. జకరియా గ్రంథంలో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, Not by might nor by strength, but by my spirit. శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ చేతనే జరుగును. Yes, with God's strength we have to do. దేవుని శక్తితో మనం చేయాలి. God's work must be done in God's way. దేవుని పనులు దేవుని పద్ధతిలో జరగాలి. And thirdly, మూడవది, and you must be more acceptable than your service. నీవు చేసే సేవ కన్నా నీవు దేవునికి అంగీకారంగా ఉండాలి. You may be telling, oh, I am doing so many things. నువ్వు అనొచ్చు, నేను ఎన్నో చేస్తున్నానని, But కానీ how is your life? నీ జీవితం ఎలా ఉంది? Is it pure? అది పవిత్రంగా ఉందా? If today if any impurity is there, ఒకవేళ ఏదైనా అపవిత్రత ఉంటే, if any sin or stain is there in your life, ఏదైనా పాపము, ఏదైనా మచ్చ మరకగాని ఉంటే immediately get it cleansed. వెంటనే The blood శుద్ధీకరించబడాలి. of Lord Jesus Christ is available even today. యేసుక్రీస్తు ప్రభు రక్తము నేటికి కూడా అందుబాటులోనే But ఉంది. without correcting that, అయితే అది సరి if చేసుకోకుండా you are continuing in your service, నీ సేవ చేస్తూనే ఉంటే oh, everybody may be appreciating you. అందరు నేను పొగడొచ్చు. Oh, there is no messenger like that, brother. ఈయనలా ప్రసంగం There is no చేసేవారు Sunday ఎవరు school sister like this, Sunday school teacher like this sister. ఈ సహోదరిలాగా సండే స్కూల్ టీచరే లేరండి. Everybody may praise you. అందరు నేను పొగడొచ్చు. But one day, అయితే ఒక దినాన God will say, దేవుడు అంటాడు, the vessel is so dirty. పాత్ర చాలా మురికిగా ఉంది, I cannot accept what you are offering. నువ్వు ఇచ్చేదంతా కూడా నేను అంగీకరించను. On that day, you cannot do anything. ఆ రోజున నువ్వేం చేయలేవు. Today take a decision. ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. Be in the list of the sons of Zadok. సాదోకు సంతతి ఒక వరుసలో ఉండాలి నువ్వు. During the millennium, ఆ 1000 ఏళ్ల they పరిపాలన are the కాలంలో one who will serve వాళ్ళు in my house. నా మందిరంలో వాళ్ళే పరిచర్య చేశారు. They are the one who serve at the table. వాళ్ళే బల్ల యొద్ద పరిచర్య They చేశారు. are the one who will never depend on their own sweat. వారి సొంత శక్తి పైన ఆధారపడేవారు కాదు. They are the one who will never offer the with a dirty life. వారి మలినమైన మురికి జీవితంతో నన్ను సేవించరు వాళ్ళు. They will maintain holiness. వారు పరిశుద్ధతని కాపాడుకుంటారు. How you are working for God? నీవు దేవుని కొరకు ఎలా పనిచేస్తున్నావు? Can you be enrolled in the list of Zadok's sons during the millennium? 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నీ పేరు కూడా సాదోకు సంతతి జాబితాలోకి వస్తుందా? Yes, if you want that. అది నీవు కావాలనుకుంటే Saturate your life. నీ జీవితాన్ని సరిచేసుకో. Yes, the attractions of the world, they look so pleasurable, but they are very temporal. లోక ఆకర్షణలన్నీ కూడా నీ ఎంతో ఇష్టాన్ని కలిగించేగా ఉంటాయి, కానీ అవన్నీ So what తాత్కాలికమైనవి. people say is not important. ప్రజలు ఏం చెప్తున్నారు అనేది ప్రాముఖ్యం The కాదు. whole world may appreciate you. There is every possibility of losing the reward from God. ప్రపంచమంతా నేను పొగిడిన దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోయే ప్రమాదం Or ఉంది. you may be so satisfied because you are doing so much service. నీవు లేదా ఎంతో సేవ చేస్తున్నానని తృప్తి పడిపోయి ఉండొచ్చు. Oh, because of me only, brother, this is running. నన్ను బట్టి అన్న నేను లేకపోతే ఇది జరగదు ఇది. But what God is telling, అయితే దేవుడు how ఏమంటున్నాడు? is your life? నీ బ్రతుకు ఎలా ఉంది? More than your sacrifice, your life is more important. నీవు చేసే త్యాగము, నీ అర్పణ కన్నా నీ జీవితం, నీ బ్రతుకు చాలా I ప్రాముఖ్యమైనది. died not for your sacrifice, for your life. నేను మరణించింది నీ అర్పణ, నీ సేవ కొరకు కాదు, నీ కొరకే నేను మరణించాను. Set the things right, brother and sister. సోదరి సోదరులారా, సంగతులన్నీ సరి చేసుకున్నాం. Christian service is not an ordinary thing. క్రైస్తవ సేవ అనేది సామాన్యమైనది కాదు. God cannot accept a sacrifice
full of blemish. దేవుడు దోషభరితమైనటువంటి సేవ అర్పణ అంగీకరించడు. He will not accept anything from a dirty vessel. మురికిగా మలినముతో ఉన్నటువంటి పాత్రలోను అందించేది ఏది కూడా దేవుడు అంగీకరించడు. May God speak to you. దేవుడు నీతో మాట్లాడును May గాక. God speak to me. దేవుడు నాతో మాట్లాడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన Let చేసుకుందాం. us set right our lives. మన జీవితాన్ని సరి Let చేసుకుందాం. our service be acceptable on the day of reckoning. కాబట్టి మన ఆ దినాన of judgment. ఆ తీర్పు దినాన మన జీవితాలు ఆయనకు అంగీకారంగా ఉండును లాగున సరి And చేసుకుందాం. our service may be acceptable. మనం చేసిన సేవ అంగీకరించబడును గాక. Yes, today only we have to set our lives. ఈ రోజే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, we thank Thee for the book of Ezekiel. ఎహెచ్కేలు గ్రంథాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, we thank Thee for the wonderful prophecies, O Lord, prophesied by Ezekiel, one of the child of Zadok. మరి సాదోకు సంతతి వారిలో ఒకడైనటువంటి ఎహెచ్కేలు యొక్క ప్రవచనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. They are so exhortive to us. ప్రభు మాకు ఎంతో హెచ్చరిక చేసేవిగా ఉన్నాయి. O Lord, what could not, O Lord, be explained because of human limitations, the Holy Spirit may explain. మానవ హద్దుబాటులతో ఏమీ వివరించలేకపోయామో పరిశుద్ధాత్మయే ప్రభువా దాన్ని సంపూర్ణంగా వివరించును గాక. Speak to us more and more. ప్రభువా ఇంకా అధికముగా మాతో In మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.